చాలా స్వామి వదిలికి 8 రోజులే 9 రోజులు నువ్వే ఏ స్వామి నువ్వే ఆడే కూర్చో నువ్వు గడప రావద్దు అక్కడ చూడమ్మా మీరు డ్యాన్సులు అట్లా చూడి అట్లా పెట్టారు తినేవాళ్ళు ముందుకు పోయి తిరిగిపోండి అట్లా ముదిరిపోండి బాగా చేసుకోండి అట్లా ముదిరిపోండి ప్యాకెట్లు ఉన్నాయి ఆడే ముందర కూర్చుండే కూర్చోండి ముదిరిపోండి ఏమిటి ఆట పోరు అట్ట ఉంటే వెళ్ళా వడ్డించే వాళ్ళకి అన్నిటికీ ఇబ్బంది నిదానంగా తినండి బాగా నీళ్ళు ప్యాకెట్ కూడా చూడండి ఓకే ధర్మవరంలో చెరువుకట్ట మీద రెండవ గుడి క్రియాశక్తి ఒడియార్ అనే దేవాలయంలో గత 50 సంవత్సరములుగా శ్రావణ మాసంలో జరిగే ఈ సప్తాహ కమిటీ భజన కార్యక్రమం. సప్తాహం అనగా 7 మంది సభ్యులతో 7 రోజుల పాటు నిరంతరము 24 గంటలు భజన చేస్తూ 7వ రోజు సప్తాహ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు మహామంగళార్తో ముగిసి తర్వాత రోజు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం గత 50 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం ఎందుకు జరుగుతుందంటే ఒకప్పుడు ధర్మవరం చెరువులో నీళ్లు లేక పంటలు పండగ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే రైతులు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దవాళ్ళు నిర్వహించి ఆ యొక్క వరుణి యొక్క దయ వల్ల చెరువు నుండి పంటలు బాగా పండేటివి. అందువలన ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యొక్క కమిటీకి శ్రీరామ సప్తాహ భజన మండలి అని పేరు ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన 18/8/2024 ప్రారంభించి మరి 24/8/24 10 సంవత్సరమైంది. 26వ తారీఖు అనగా సోమవారం మధ్యాహ్నం 12 నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.
ఆమె చెరువు కట్ట మీద శ్రీ సిద్ధరామలింగ స్వామి దేవాలయము ఇక్కడ నిర్మించడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో దీన్ని ఇక్కడ కట్టడం జరిగింది. దగ్గర దగ్గర 500 సంవత్సరాలు పైబడిన పురాతనమైనటువంటి దేవస్థానము. ఈ దేవస్థానము అభివృద్ధి కార్యక్రమము ధర్మవరము బిల్డింగ్ అసోసియేషన్ అంటే బేల్దార్ల కార్మిక సంఘం తరఫున గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. ఒక 2 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు. దాతలకు ధర్మవరంలో కుదవలేదు. ఏ కార్యక్రమం మంచిగా జరుగుతుందంటే కూడా ఇక్కడ వాలంటీర్గా అందరూ వచ్చి మా వంతు సహకారం మేము అందిస్తామని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపిస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం బాగా చేస్తున్నారు. ఇటు ఎమ్మ లింగన్న కానీ తర్వాత ఈశ్వరయ్య కానీ వీళ్ళందరూ కూడా ముందరపడి ఈ యొక్క కార్యక్రమం చక్కగా నిర్వహిస్తున్నారు. ఇది రామ సప్తాహ అఖండ భజన కార్యక్రమం పెట్టారు. 7 రోజులు ఈ యొక్క కార్యక్రమం చేస్తారు. ఈరోజు చివరి రోజుగా ఉండి ఈరోజు చివరి రోజున మేము ఇక్కడికి రావడం జరిగింది. మాకు కూడా ఎంతో సంతోషదాయకంగా ఉంది ఇక్కడ రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడము. జనరల్గా పట్టణంలో ఉన్నటువంటి దేవస్థానానికి పోతారు కానీ ఇంత దూరం రావాలంటే చాలామంది రారు. అట్లా బాగా అభివృద్ధి పనులు ఇక్కడ చేసి ఉండడానికి కూడా సౌకర్యం చేసి అందరికీ బాగా కల్పిస్తున్నారు. నిజంగా ఈ భవన నిర్మాణ కార్మికులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు ఇంకా దాతలు ముందుకు రావాలని చెప్పి కూడా నేను కోరుచున్నాను. మా వంతు సహకారం కూడా మేము అందిస్తామని చెప్పి మేము కోరుచున్నాము. జిల్లా ధర్మవరం చెరువు కట్ట మీద పూర్వం నుంచి పెద్దలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమము సప్తాహ భజన. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నది. గతంలో ఒకసారి ధర్మవరం దుర్భిక్ష కాలాన్ని ఎదుర్కొన్నది. క్షామం అంతా కూడా చుట్టుపక్కల గ్రామాలు ధర్మవరం పట్టణాన్ని ముంచివేసింది. అటువంటి సమయంలో పెద్దలు శ్రీరామనామం తప్ప మరొకటి దిక్కు లేదు అన్నట్టు శ్రీరామనామము సప్తాహము అంటే 7 రోజులు స్వామి నామము భజన చేస్తూ మనము 3 కిలోమీటర్లు ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర వరకు నడుచుకుంటూ పోయి రఘుపతి రాఘవ రాజారామ పతిత పావన సీతారామ అనే నామంతో భజన కార్యక్రమాలు జరిపి 7వ రోజు మహామంగళహారతితో సమాప్తి చేసి మరుసటి దినం ఇలా సమారాధన జరిపి ఊరి ప్రజలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయబడుతుంది. ఈ చేయడం వల్ల ధర్మవరం క్షేమ స్థైర్యంగా ఉంటుంది. ఆయురారోగ్యాలతో ప్రజలంతా ఉంటారు. ధర్మవరం చెరువులోకి నీళ్లు వస్తాయన్నది పెద్దలు నమ్మకము. అదే కాకుండా మనం ఈరోజు చూసుకుంటే శ్రీరాముని పట్టం తెచ్చి కొలువు తీరిన తక్షణమే 4-5 అడుగుల నీళ్లు పెరగడం జరిగింది ధర్మవరం చెరువులో. ఇదే నిదర్శనం. సాక్షాత్తు శ్రీరామచంద్రుని అనుగ్రహం ధర్మవరం ప్రజల మీద, ధర్మవరం చుట్టుపక్కల గ్రామాలపైన అందరిపైన ఉండాలని కోరుకుంటూ లోకం క్షేమకరంగా ఉండాలని శ్రీరామనామం జపిస్తూ ఆ మంత్రము చేసుకుంటూ భజన చేసుకుంటూ ఈరోజు సమారాధనతో ముగించడం జరుగుతుంది. జై శ్రీరామ్.